హలో అండ్ వెల్కమ్. అందరికీ స్వాగతం. మనం ఐపీ అడ్రస్సింగ్ అనే ఒక పార్ట్స్ వీడియో చూస్తున్నాం. అంటే ఈ క్లాస్ మనం లాస్ట్ క్లాస్లో చూసినట్లయితే ఐపీ అడ్రస్, డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్ అడ్రస్ అండ్ ఐపీ అడ్రస్, తర్వాత ఐపీ అడ్రస్లో ఉండే క్లాసెస్, దాంట్లో ఇంకో కొంచెం డీటెయిల్ ఉంది. నేను నెక్స్ట్ క్లాస్లో తీస్తాను, అంటే నెక్స్ట్ వీడియో చేస్తాను. సబ్నెట్ మాస్క్ అనేది మనం లాస్ట్ వీడియో చూసినాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసేసి తర్వాత ఈ వీడియోకి వస్తాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, యూనికాస్ట్, బ్రాడ్కాస్ట్, మల్టీకాస్ట్, తర్వాత నెట్వర్క్ ఐడి ఏంటి, ఫస్ట్ ఐపీ, లాస్ట్ ఐపీ, బ్రాడ్కాస్ట్ ఐపీ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ముఖ్యంగా ఫస్ట్ మనం యూనికాస్ట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్లో ఫస్ట్ మనము చూడవలసింది యూనికాస్ట్. యూనికాస్ట్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడదాం. యూనికాస్ట్ కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు అనుకోండి, ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను, సింపుల్గా, చాలా ఈజీనే. ఇప్పుడు నేనున్నాను, ఇక్కడ చాలామంది ఉన్నారనుకున్నాం ఒక క్లాస్ రూమ్లో. ఇప్పుడు ఇక్కడ ఒకరు ఇంకొకరితోనే కమ్యూనికేట్ అయితే, ఒకరు మాత్రమే కమ్యూనికేట్ చేసుకుంటే దాన్నే మనం యూనికాస్ట్ కమ్యూనికేషన్ అంటాం. అంటే 1-to-1 కమ్యూనికేషన్. దీన్నే మనం యూనికాస్ట్ కమ్యూనికేషన్ అంటాం, 1-to-1 కమ్యూనికేషన్. ఇది నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇదే మనం వేరే మన టెక్నాలజీలో ఒక కంప్యూటర్ నెట్వర్క్లో ఉంది. చాలా కంప్యూటర్స్ ఉంటాయి. ఈ చాలా కంప్యూటర్స్లో అన్ని కంప్యూటర్స్ ఒక స్విచ్లోనే కదా కనెక్టెడ్గా ఉంటాయి. మనం అంతా నేర్చుకున్నాం. అది నెట్వర్క్ గురించి నేను ఇంకా ఏం చాలా చెప్పలేదు. అప్కమింగ్ వీడియోస్లో చాలా క్లాసెస్ ఉన్నాయి, చూద్దాం అక్కడ. ఇప్పుడు ఒక కంప్యూటర్ నెట్వర్క్ తీసుకొని ఈ అన్ని కంప్యూటర్స్ ఇక్కడ కనెక్టెడ్గా ఉంటాయి. ఏదైనా ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్కి మాత్రమే కమ్యూనికేట్ చేయగలిగితే దాన్ని మనం యూనికాస్ట్ కమ్యూనికేషన్ అంటాం. అప్పుడు యూనికాస్ట్ కమ్యూనికేషన్లో ఎగ్జాక్ట్ సోర్స్ ఐపీ, సోర్స్ అడ్రస్ అనే ఒకటి ఉంటుంది. తర్వాత డెస్టినేషన్ అడ్రస్ అనే ఒకటి ఉంటుంది. డెస్టినేషన్ అడ్రస్ అంటే ఎవరితో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది ఒక క్లాస్ రూమ్ అని తీసుకుంటే, మీరు ఎగ్జాంపుల్లో ఇక్కడ నా పేరు తీసుకుంటాం, హుజైఫా. నేను ఎవరు కమ్యూనికేట్ చేశానంటే కుమార్ అని తీసుకుందాం. ఈ కుమార్ అనే ఒక అతను, హుజైఫా, ఇద్దరు కమ్యూనికేట్ చేస్తున్నారు. దీన్ని మనం యూనికాస్ట్. అంటే నేను అందరితో మాట్లాడలేదు, కుమార్ అని పిలుస్తున్నాను, ఆయన రెస్పాన్స్ చేస్తాడు. ఏదో ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆయన రిప్లై ఇస్తాడు. ఇదే మనం యూనికాస్ట్ కమ్యూనికేషన్ అంటాం. దీనికి ఎందుకు ఇది మనం అనేది మనం నెక్స్ట్ చూద్దాం. అర్థమైంది కదా యూనికాస్ట్ కమ్యూనికేషన్ అంటే ఏంటని. ఇదే విధంగా బ్రాడ్కాస్ట్. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఏంటి, యూనికాస్ట్. నెక్స్ట్ బ్రాడ్కాస్ట్. ఇక్కడ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే, బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ ఇది మార్చుకుందాం, బ్రాడ్కాస్ట్ కదా. బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్, నేను నా క్లాస్లో ఉండే అందరు స్టూడెంట్స్, ఈ అందరు స్టూడెంట్స్లో ఒకరు నేనే కదా, హుజైఫా. నేను అందరితో ఒక క్వశ్చన్ వేయాలి, అంటే అందరితో మాట్లాడాలంటే అప్పుడు ఏం చెప్తాను, నేనే హుజైఫా, ఇక్కడ కుమార్ ఉంటాడు, రమేష్ ఉంటాడు, జాన్ ఉంటాడు, ఇంకోటి ఉంటాడు, అందరూ ఉంటారు.
అంటే ఇప్పుడు నేను స్టూడెంట్స్ అంటాను అనమాట. స్టూడెంట్స్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక సమూహం, చాలామంది ఉన్నారు, వాళ్ళని మనం ఇక్కడ ఏమంటున్నాం? స్టూడెంట్స్ అంటున్నాం. స్టూడెంట్స్ అనేది ఒక రిజర్వ్డ్ వర్డ్. ఆ రిజర్వ్డ్ వర్డ్ అనేది ఒక్కరికి నేను యూజ్ చేయలేను. స్టూడెంట్స్ అని అందరికీ నేను యూజ్ చేస్తాను. అంటే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అందరికీ. ఒకవేళ హౌ ఆర్ యూ అని అడుగుతున్నాను అంటే హౌ ఆర్ యూ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ హౌ ఆర్ యూ స్టూడెంట్స్ అంటే ఇది అందరికీ అప్లికేబుల్ అవుతుంది. అది కుమార్కి మాత్రమే కాదు, రాజుకు మాత్రమే కాదు, అందరికీ అప్లికేబుల్. అదేవిధంగా మనకి ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్లో ఒక ఐపీ నుంచి, ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి డేటా ట్రాఫిక్ పోవాలంటే ఎగ్జాక్ట్ సోర్స్ ఐపీ అడ్రస్, ఎగ్జాక్ట్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఉంటే చాలు, కమ్యూనికేట్ అవుతుంది. దాన్ని మనం యూనికాస్ట్ అంటాం. అంటే ఇక్కడ ఇదే కంప్యూటర్ నెట్వర్క్లో ఒక కంప్యూటర్ అన్ని కంప్యూటర్కు ఒక మెసేజ్ పంపించాలి, బ్రాడ్కాస్ట్ చేయాలి అంటే అప్పుడు దానికి ఒక రిజర్వ్డ్ ఐపీ అడ్రస్ కావాలన్నమాట. సో ముఖ్యంగా బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ అంటే వన్ టు ఆల్ అంటాం. వన్ టు ఆల్ అంటే ఒకరు అందరితో మాట్లాడతారు. ఈ క్లాస్ రూమ్లో అయినా సరే, నెట్వర్క్ కంప్యూటర్లో అయినా సరే, ఒక కంప్యూటర్ అన్ని కంప్యూటర్కి కమ్యూనికేట్ చేస్తే దీన్నే మనం వన్ టు ఆల్ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ అంటాం. ఎందుకు ఈ ఒక కంప్యూటర్ అందరినీ కమ్యూనికేట్ చేస్తుంది అనేది మనం వేరే టాపిక్లో నేర్చుకుందాం. ఇప్పుడు వద్దు. ఇది మనకు కావాల్సింది ఏంటి? ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్కి మాత్రమే మాట్లాడితే అది యూనికాస్ట్ కమ్యూనికేషన్. ఒక కంప్యూటర్ అన్ని కంప్యూటర్కి కమ్యూనికేట్ చేస్తే దాన్ని బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ అంటాం. నెక్స్ట్ ఏం కమ్యూనికేషన్ ఉంది? మల్టీకాస్ట్ కమ్యూనికేషన్. నెక్స్ట్ కమ్యూనికేషన్ టైప్ మల్టీకాస్ట్. ఇదంతా ఎరేజ్ చేసుకున్నాం. ఇది ఒకవేళ వీడియో కనుక మీకు స్లో అనిపిస్తే మీరు ఫాస్ట్ చేసుకొని చూడొచ్చు. మల్టీకాస్ట్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఇదే క్లాస్ రూమ్లో నేనున్నాను, చాలా స్టూడెంట్స్ ఉన్నారు. నేను ఎలా పిలుస్తానంటే స్టూడెంట్స్ అంటే ఆల్ లెక్కన వస్తుంది, కరెక్టా? కుమార్ అంటే అది ఒక్కరి లెక్కన వస్తుంది. ఈసారి స్టూడెంట్స్ అనను, అది బ్రాడ్కాస్ట్. కుమార్ అనను, అది యూనికాస్ట్. ఈసారి ఫస్ట్ లైన్ అంటాను, ఫస్ట్ లైన్ స్టూడెంట్స్, లాస్ట్ లైన్ స్టూడెంట్స్, ఏదో ఒకటి. ఫస్ట్ 2 లైన్స్ అంటే అందరూ కాదు, ఒక్కరు కాదు, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నమాట. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. వన్ టు మెనీ అంటే ఒక స్పెసిఫిక్ గ్రూప్. దాంట్లో ఒక్కరు ఉండరు, అందరూ ఉండరు. 1 to గ్రూప్. సో నేను ఫస్ట్ లైన్, ఫస్ట్ రో స్టూడెంట్స్ ఇక్కడ రండి అంటే వాళ్ళు మాత్రమే రావాలి, ఒక్కరు రాకూడదు, అందరూ రాకూడదు. అర్థమైందా? అదేవిధంగా ఇక్కడ కంప్యూటర్ అనేది ఒక మల్టీకాస్ట్ చేస్తే అందరికీ ఆ ట్రాఫిక్ పోదు. ఎవరికి వెళ్తుంది? ఒక స్పెసిఫిక్ కంప్యూటర్స్, ఒక గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్కి మాత్రమే పోతుంది. దీంట్లో ఇంకా చాలా కంప్యూటర్స్ ఉండొచ్చు. అంటే మనం కంప్యూటర్స్లో నెట్వర్కింగ్ మల్టీకాస్ట్ యూజ్ చేయము. మోస్ట్లీ మల్టీకాస్ట్ రౌటింగ్ ప్రోటోకాల్లో యూజ్ అవుతుంది. మల్టీకాస్ట్ యూజ్డ్ ఇన్ రౌటింగ్ ప్రోటోకాల్స్. అది ఎలా అంటే రిప్ వర్షన్ 2 అని, ఈఐజిఆర్పి అని, ఈఐజిఆర్పి, ఓఎస్పిఎఫ్ ఇలాంటి ఒక రౌటింగ్ ప్రోటోకాల్స్లో ఈ మల్టీకాస్ట్ యూజ్ చేస్తాం. మనకు నార్మల్గా యూజ్ చేసే మన కంప్యూటర్ నెట్వర్క్లో మల్టీకాస్ట్ యూజ్ అవ్వదు. మల్టీకాస్ట్ అనేది అర్థమైంది అనుకుంటా. మనం మల్టీకాస్ట్ గురించి అంతగా పెద్దగా మాట్లాడడం.
అండ్ ఇక్కడ బ్రాడ్కాస్ట్ గురించి మనం మాట్లాడతాం, యూనికాస్ట్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే మన నెట్వర్క్ యూనికాస్ట్ బ్రాడ్కాస్ట్ అనేది మనం చూస్తామన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్లో వెళ్దాం, నెట్వర్క్ ఐడి. ఇప్పుడు నేను ఒక ఐపీ అడ్రస్ తీసుకుంటాను. ఒక ఐపీ అడ్రస్ ఏమిటి? ఐపీ అడ్రస్ 20.0.0.10. ఈ ఐపీ అడ్రస్కి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఈ ఐపీ అడ్రస్ క్లాస్ ఏంటి? ఏం క్లాస్? ఈ ఐపీ అడ్రస్ నెట్వర్క్ బిట్స్, ఎన్ని నెట్వర్క్ బిట్స్ ఉన్నాయి ఈ ఐపీ అడ్రస్లో? ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి ఈ ఐపీ అడ్రస్లో? ఎన్ని హోస్ట్ బిట్స్ ఉన్నాయి? తర్వాత డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్. నేను అన్ని షార్ట్కట్ యూజ్ చేస్తున్నాను. డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్ ఇదే మీకు క్వశ్చన్గా అడిగితే మీరేం చెప్తారు? దీన్ని క్లాస్ ఏ అంటాం. ఇప్పుడు క్లాస్ ఏ ఎలా చెప్తున్నారు అంటే, మనం ఇక్కడ నేర్చుకున్నాం 0లో నుంచి ఫస్ట్ ఆక్టెట్ రేంజ్ 0 నుంచి 127 ఉంటే అది క్లాస్ ఏ అని. ఇది మనం లాస్ట్ వీడియోలో చూసినాం. ఒకవేళ మీరు కనుక మిస్ అయి ఉంటే పోయి చూసేసి తర్వాత ఇక్కడ కంటిన్యూ చేయండి. క్లాస్ ఏ ఇది క్లియర్ అయిపోయింది. నెట్వర్క్ బిట్స్ 8 నెట్వర్క్ బిట్స్, 24 హోస్ట్ బిట్స్. సబ్నెట్ మాస్క్ గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. 255.0.0.0 ఇది సబ్నెట్ మాస్క్. అంటే ఇది ఒక హాఫ్ ఇన్ఫర్మేషన్. అది కాకుండా ఇంకొంచెం హాఫ్ ఇన్ఫర్మేషన్ మనం తీయాలన్నమాట. ఎన్ఐడి నెట్వర్క్ ఐడి, ఫస్ట్ ఐపీ, లాస్ట్ ఐపీ, బ్రాడ్కాస్ట్ ఐపీ, నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఐపీస్. ఇవి మనం ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. నెట్వర్క్ ఐడి చూద్దాం 1 by 1. ఏంటి నెట్వర్క్ ఐడి అంటే ఏరియా ఐడి అన్నమాట. నెట్వర్క్ ఐడి ఒక చిన్న టెక్స్ట్ లైన్ టైప్ చేస్తాను, మీకు ఒక నోట్స్ లాగా ఉంటుంది. నెట్వర్క్ ఐడి, it is used to identify the area of computer అనొచ్చు, లేకుంటే ఐపీ అడ్రస్ అనొచ్చు. అంటే మనం ఐపీ అడ్రస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐపీ అడ్రస్సే పెట్టుకుంటాం. సో నెట్వర్క్ ఐడి అనేది ఐడెంటిఫై ది ఐపీ అడ్రస్. ఆ ఐపీ అడ్రస్ ఏ నెట్వర్క్ ఐడి అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ ఐపీ అడ్రస్ ఏ నెట్వర్క్ ఐడికి బిలాంగ్ అనేది మనం చూడాలన్నమాట. నెట్వర్క్ ఐడి ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక చిన్న ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏమంటే, అప్లై zeros in all host bits. ఏంటి? అప్లై zeros in all host bits. సో ఇది కనుక మీరు అప్లై చేస్తే మనకు నెట్వర్క్ ఐడి అనేది వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే, గివెన్ ఐపీ అడ్రస్ ఏంటి? 20.0.0.10. ఇదే కదా మన క్వశ్చన్, ఇదే కదా 20.10. ఈ ఐపీకి నెట్వర్క్ ఐడి మనం తెలియాలి. ఇదే ఫార్ములా. ఇప్పుడు దీన్ని కొంచెం మీకు అర్థమయ్యేలాగా ఏం చేస్తానంటే, ఇక్కడ కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటాను. ఇది నెట్వర్క్ ఐడి, ఇది స్టాండర్డ్గా ఉంటుంది. ఈ హోస్ట్ బిట్స్ నేను ఎక్స్పాండ్ చేసుకుంటాను. ఇంతవరకు నేను ఇలా చేసి మనం ప్రీవియస్ వీడియోస్లో ఇది యూజ్ చేసినాం, ఇలాంటి బాక్స్. ఇదే మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ నా ప్లేస్ వాల్యూస్ అంతా మీకు తెలుసు అనుకుంటాను.
128 64 32 16 8 4 2 1 ఇవే కదా ప్లేస్ వాల్యూస్. ఈ ప్లేస్ వాల్యూస్ ఇలాగే ఉండని. జస్ట్ మినిట్, ఇక్కడ నాకు గ్రూపింగ్ కాలేదు, అది గ్రూపింగ్ చేసుకుంటా. సో ప్లేస్ వాల్యూస్ అన్నిటికీ ప్లేస్ వాల్యూస్. అంటే నేను ఎందుకు ఇలా తీసుకున్నాను అంటే మనకు నెట్వర్క్ ఐడి కావాలి. ఇప్పుడు డివైడ్ చేద్దాం. ఇది ఏంటండి, ఇది నెట్వర్క్ ఐడి, సరేనా. ఇది ఏంటండి, ఇది హోస్ట్ ఐడీస్, హోస్ట్ బిట్స్. ఏం చెప్పినాం, అప్లై జీరోస్ ఇన్ ఆల్ హోస్ట్ బిట్స్. అంటే ఇక్కడ అన్ని జీరోస్ కనుక అప్లై చేస్తే, ఇక్కడ అన్ని జీరోస్ కనుక అప్లై చేస్తే మనకు ఏమొస్తుంది, నెట్వర్క్ ఐడి అనేది వస్తుందన్నమాట. 20.0.0.0 అంటే దిస్ ఈజ్ ఏ నెట్వర్క్ ఐడి. ఇదే నెట్వర్క్ ఐడి అంటే ఏంటి, దిస్ ఐపీ బిలాంగ్స్ టు దిస్ ఐడి. సో ఈ ఐపీ అనేది ఈ ఐడికి బిలాంగ్. ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగితే నీది ఏ ఏరియా అంటే నేను ఇండియన్ అంటాను. ఫస్ట్ ఇండియన్ అంటాను. అంటే ఆ ఇండియన్ అనేది నా నెట్వర్క్ ఐడి, ఇండియా అనేది నా నెట్వర్క్ ఐడి, అందుకే నేను ఇండియన్, సరేనా. నెక్స్ట్ ఇదే మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. క్లాస్ బి ఐపీ అడ్రస్ తీసుకోండి. క్లాస్ బి ఐపీ అడ్రస్ 172.31.40.50 అనే ఒక ఐపీ అడ్రస్ తీసుకోండి. ఈ ఐపీ అడ్రస్ ఏం క్లాస్ ఇది, క్లాస్ బి. అంటే 16 నెట్వర్క్ బిట్స్, 16 హోస్ట్ బిట్స్. అంటే ఈ నెట్వర్క్ బిట్స్ స్టాండర్డ్గా ఉంటుంది, ఇది మారదు. 16 నెట్వర్క్ కదా, అందుకని కాన్స్టెంట్. ఇవన్నీ జీరోస్ అయిపోతాయి. అంటే ఈ ఐపీ అడ్రస్కి నెట్వర్క్ ఐడి ఇదే, ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. క్లాస్ సి 192.136 129 158 ఇది ఒక ఐపీ అడ్రస్, సరేనా. ఈ ఐపీ అడ్రస్లో నెట్వర్క్ ఐడి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, క్లాసెస్ ఏంటి, క్లాస్ సి ఇది 192 క్లాస్ సి. క్లాస్ సి అంటే 24 నెట్వర్క్ బిట్స్, 8 హోస్ట్ బిట్స్. అంటే కాన్స్టెంట్గా ఉంటుంది ఇది. 192 136 129 కాన్స్టెంట్, తర్వాత ఇక్కడ 0 అంటే ఇది నెట్వర్క్ ఐడి. ఇది నెట్వర్క్ ఐడి. క్లాస్ సికి ఇలా ఉంటుంది, క్లాస్ బికి ఇలా ఉంటుంది, క్లాస్ ఏకి ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆక్టెట్ కాన్స్టెంట్, 2 ఆక్టెట్స్ కాన్స్టెంట్, 3 ఆక్టెట్స్ కాన్స్టెంట్. ఇది ఎగ్జాంపుల్గా. మీరేం చేయాలంటే ఇలాంటి ఒక కొన్ని ర్యాండమ్ ఐపీ అడ్రస్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా డౌట్ ఉంటే. నెట్వర్క్ ఐడి అర్థమైపోయింది. సో ఇక్కడ మనం ఇక్కడ వచ్చి ఏం చేద్దాం, 20.0.0.0 అని పెట్టేద్దాం. ఇది నెట్వర్క్ ఐడి అయిపోయిందా. నెక్స్ట్ ఫస్ట్ ఐపీ అడ్రస్, అండర్స్టాండింగ్ ఫస్ట్ ఐపీ. ఫస్ట్ ఐపీ అడ్రస్. What is first IP? First IP address in the network. First IP address in the network. మన కంప్యూటర్ నెట్వర్క్లో ఫస్ట్ కంప్యూటర్ అంటాం కదా, అలాంటి నెట్వర్క్లో ఫస్ట్ ఐపీ అనే ఒకటి ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం ఈజీగా ఉండాలి కాబట్టి నేను ఇది కాపీ చేసి పెట్టుకుంటాను. సో మీకు చూడడానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. కాపీ చేసి పెట్టుకొని ఏం చేస్తానంటే ఒక ఫార్ములా అప్లై చేద్దాం ఫస్ట్ ఐపీకి. ఫస్ట్ ఐపీకి ఫార్ములా ఏంటంటే అప్లై zeros in all host bits except the last octet and last bit.
సో ద లాస్ట్ బిట్ ఇది లాస్ట్ ఆక్టెట్ లాస్ట్ బిట్ ఈజ్ సెట్ టు 1. అది ఇలా బైనరీలో చెప్తున్నాను నేను, బైనరీ క్యాల్కులేషన్ నేను ఇప్పుడు మీకు ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. తీసుకోండి, ఇక్కడ ఇందాక కాపీ చేసినాం కదా, ఇదే కదా. ఏం చెప్తున్నాను, అప్లై ఆల్ జీరోస్ ఇన్ హోస్ట్ బిట్స్. నల్ల ఇక్కడ జీరోస్ ఇన్ ఆల్ హోస్ట్ బిట్స్ ఎక్సెప్ట్ లాస్ట్ ఆక్టెట్ లాస్ట్ బిట్. అంటే లాస్ట్ ఆక్టెట్ లాస్ట్ బిట్ తప్పించి అన్ని జీరోస్ అన్నమాట. ఆ లాస్ట్ ఆక్టెట్ లాస్ట్ బిట్లో ఏముండాలి అంటే 1 ఉండాలంట. 1 ఉంటే ఇదే ఫస్ట్ ఐపీకి ఫార్ములా. అంటే ఇది మనం డెసిమల్గా కన్వర్ట్ చేస్తే 20.0.0.1 అనేది వస్తుంది. అంటే సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఐపీ అడ్రస్. దిస్ ఈజ్ ఫస్ట్ ఐపీ. దిస్ ఈజ్ ఫస్ట్ ఐపీ అడ్రస్ ఇన్ ద నెట్వర్క్. ఇందాక మనం 20 నెట్వర్క్ చూసాం కదా, 20 నెట్వర్క్, దాంట్లో ఫస్ట్ ఐపీ ఇదే ఉంటుంది. ఇదేదో మీరు అనుకోవచ్చు, దీనికి ఎందుకు ఇంత పెద్ద కదా, అదేదో 20.1 అంటే 20.0.1 అదే కదా ఫస్ట్ ఐపీ, ఇది మీరు అనుకోవచ్చు. అంటే నేను తీసుకునే పోయి ఫ్యూచర్ క్లాసెస్లో సబ్నెట్టింగ్ అనేది చాలా ఇన్డెప్త్గా పోతాం. ఆ సబ్నెట్టింగ్ మీరు బాగా అర్థం అవ్వాలి అంటే ఇది అర్థం అవ్వాలి. చాలామందికి సబ్నెట్టింగ్ అర్థం కాదు, ఎందుకంటే ఒకే రీజన్, వాళ్ళకి ఐపీ అడ్రసింగ్ తెలియదు. ఐపీ అడ్రస్లో ఫస్ట్ ఐపీ ఎలా వస్తుంది, లాస్ట్ ఐపీ ఎలా వస్తుంది, దానికి రూల్స్ ఏంటి అనేది తెలియదు. కాబట్టి సబ్నెట్టింగ్ చాలామందికి చాలా కష్టం. మనకు వచ్చే కాన్సెప్ట్స్ ఈజీ కావాలి అంటే ఇప్పుడు మనం కష్టంగా చదవాలి. అర్థమైందా? ఇప్పుడు ఏం చేద్దాం, 20.0.0.1 ఇదే ఫస్ట్ ఐపీ. ఇక్కడ ఇందాక మనం కొన్ని ఎగ్జాంపుల్ తీసినాం కదా ఈ నెట్వర్క్ ఐడిలో. ఈ నెట్వర్క్ ఐడీసే తీసుకుందాం ఇప్పుడు. ఈ నెట్వర్క్ ఐడీస్ తీసుకొని వాటి యొక్క ఫస్ట్ ఐపీస్ చూద్దాం. ఇది మనం నెట్వర్క్ ఐడి చూసినాం. ఇప్పుడు వాటి యొక్క ఫస్ట్ ఐపీస్ ఏంటి, ఎఫ్ఐపి ఫస్ట్ ఐపీ 172.31.0.1 ఇదే ఫస్ట్ ఐపీ. ఎలా వచ్చింది, ఇది అన్ని జీరోస్, ఇది అన్ని జీరోస్, లాస్ట్లో 1. ఇది మారుతుందా సార్? ఇది మారదు, ఇది నెట్వర్క్, ఇది కాన్స్టెంట్. ఇక్కడ చూడండి 192, వేరే కలర్ ఏమో చూద్దాం, 192, 136, 129, 1 అంటే ఇది ఫస్ట్ ఐపీ. ఇక్కడ ఇది ఫస్ట్ ఐపీ. అంటే ఇది 0 అనేది నెట్వర్క్, ఫస్ట్ ఐపీ అనేది వచ్చింది. అర్థమైంది కదా? ఇప్పుడు ఇలాగే ఇప్పుడు తీసుకుంటే 20.0.0.1, 20.0.0.2 ఇలాగే మార్చి లాస్ట్గా ఎక్కడ అవుతుంది 20.0.0.255 అనే అనుకోండి. అంటే ఇదా లాస్ట్ ఐపీయా? ఇదే మీకు లాస్ట్ ఐపీ? ఇది కాదు కదా, ఇది లాస్ట్ ఐపీ కాదు. అంటే ఇక్కడ ఇంకా చాలా ఐపీ అడ్రస్ ఉన్నాయి. అంటే నెక్స్ట్ ఎలా వస్తుంది, 20.0.1.0 ఇది ఒక ఐపీ అడ్రస్, ఇది ఐపీ అడ్రస్. 20.0.1.2 సారీ 1, 2, 3 ఇలా 1.255 అయిపోతే 2.3.4. ఇది అయిపోతే ఇక్కడ ఉంది 0, 1, 2, 1, 0, 0, 1, 0, 2, 0, 3, తర్వాత 1, 1, 0, 1, 2. సో ఇలా కాంబినేషన్ మార్చి లాస్ట్కి పోతే ఏముంటుంది అనేది లాస్ట్ ఐపీ కావాలి కదా. అదే మనం ఇప్పుడు లాస్ట్ ఐపీ అనేది చూద్దాం. లాస్ట్ ఐపీ అడ్రస్ ఇన్ ది నెట్వర్క్. లాస్ట్ ఐపీ అడ్రస్ ఇన్ ది నెట్వర్క్ అంటే ఆ తర్వాత ఐపీ అడ్రస్ ఉండదు ఆ తర్వాత ఐపీ అడ్రస్. ఇక్కడ నేను కొంచెం ఈజీగా ఉండాలని కొన్ని కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఈ ఫార్ములా చూద్దాం.
ఏమంటే అప్లై వన్స్, ఇక్కడ వచ్చేసిందా, ఇక్కడ కాటది, ఇక్కడ రావాలి. అప్లై వన్స్ ఇన్ ఆల్ హోస్ట్ బిట్స్ ఎక్సెప్ట్ లాస్ట్ ఆక్టెట్ లాస్ట్ బిట్. ద లాస్ట్ ఆక్టెట్ లాస్ట్ బిట్ సెట్ టు 0. ఇదేంటి ఫార్ములా, దానికి ఆపోజిట్ రివర్స్ అన్నమాట. ఇది మనం ఏం ఇక్కడ చేసినామో దానికి ఎగ్జాక్ట్గా రివర్స్. కాపీ చేసుకుంటాను, ఇక్కడ పెడతాను. ఏం చెప్తున్నారు ఆయన, ఫార్ములాలో ఏముంది, ఇదన్నీ 1 పెట్టాలన్నమాట. 1 1 1 1 1 1 1. అప్లై ఆల్ వన్స్ ఇన్ ఆల్ హోస్ట్ బిట్స్ ఎక్సెప్ట్ లాస్ట్ ఆక్టెట్ లాస్ట్ బిట్. ద లాస్ట్ ఆక్టెట్ లాస్ట్ బిట్ టు 0. ఇది ఉంటే ఇదే లాస్ట్ ఐపీ అన్నమాట. ఇదే ఫార్ములా. ఇప్పుడు ఎలా ఉంటుంది లాస్ట్ ఐపీ, ద లాస్ట్ ఐపీ ఈస్ 20.255.255.255 కాదు 254. ఇది ఆ నెట్వర్క్లో ఉండే లాస్ట్ ఐపీ అడ్రస్. ఇక్కడ పోయి ఫిల్ చేస్తే 20.255.255.254 ఇదే లాస్ట్ ఐపీ. ఈ తర్వాత ఐపీలో ఉండవు. ఇది ఇక్కడ ఏదో ఉంది సార్, ఇక్కడ ఇంకొకటి పెండింగ్ ఉంది అంటే చూద్దాం ఏం పెండింగ్ ఎందుకొని. లాస్ట్ ఐపీ అర్థమైందా, ఇదే లాస్ట్ ఐపీ ఆ నెట్వర్క్లో. ఇప్పుడు కింద వస్తే కనుక మనం ఇందాక చేసినాం కదా ప్రీవియస్, ఇక్కడ చేద్దాం. ఇక్కడ తీసుకుందాం, కాపీ చేద్దాం. మీరు కనుక ఏదో వీడియో చూస్తున్నారంటే ఓకే బాగుంటుంది. ఒకవేళ ఈ ట్రైనింగ్ ఇంకా మీకు చాలా ఎఫెక్టివ్గా ఉండాలి అంటే మీరు నోట్స్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి కదా. ఇది ఎలా అంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే యూట్యూబ్లో కూర్చొని డైలీ వీడియోస్ చూస్తున్నారు, స్విమ్మింగ్ వచ్చేస్తుందా లేదు కదా. ఒకసారి వీడియో చేస్తాం, తర్వాత ఆ వీడియో కట్ చేసి ఆఫ్ చేసి నీళ్ళలో పోయి దూకేయాలి, అప్పుడే స్విమ్మింగ్ వస్తుంది. అదేవిధంగా మీరు చూస్తూ ఉంటే ఏం రాదండి. మీరు ఒక పెన్ పేపర్ తీసుకొని మీకు మీరే ప్రాక్టీస్ చేయాలన్నమాట, లేకుంటే రాదు. సో లాస్ట్ ఐపీ, దీని యొక్క లాస్ట్ ఐపీ ఏంటి చెప్పండి. 172.31.31. ఇది 1 కదా, అంటే అన్ని 1s 255.254 ఉంటుంది అన్నమాట. అర్థమైందా, ఇదే లాస్ట్ ఐపీ. ఇక్కడ ఏముంటుంది లాస్ట్ ఐపీ 192, 136, 129, ఇక్కడ 254 ఉంటుంది. అంటే ఇది హోస్ట్ బిట్స్, అందువల్ల ఇది లాస్ట్ ఐపీ. సో మనకు లాస్ట్ ఒకటి ఉంది పెండింగ్. ఏంటది పెండింగ్, అదే బ్రాడ్కాస్ట్ ఐపీ. సో బ్రాడ్కాస్ట్ ఐపీ గురించి ఒక మాట చెప్పాలి. బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ is used to send broadcast in the network. అది ఏ సిచ్యువేషన్లో మనం అది బ్రాడ్కాస్ట్ యూజ్ అవుతుంది అనేది మనం తర్వాత నేర్చుకుందాం. ఇప్పుడే చెప్పేస్తే అన్నీ కన్ఫ్యూజ్ అయిపోతుంది, అందుకని ఇప్పుడు చెప్పడం లేదు. మీరు ఏమైనా అనుకోండి, నేను ఇప్పుడు చెప్పను, తర్వాత నేర్చుకోవాలి అంతే. అంటే ఇక్కడ బ్రాడ్కాస్ట్ ఐపీ ఎలా తీసుకొని రావాలంటే అదే ఫార్ములా ఉంది, చాలా ఈజీనే. ఫార్ములా చెప్పేస్తాను. అప్లై వన్స్ ఇన్ ఆల్ హోస్ట్ బిట్స్, అంతే. అప్లై వన్స్ అంటే మనం ఈ హోస్ట్ బిట్స్ ఉన్నాయి కదా, ఈ హోస్ట్ బిట్స్లో అన్నీ 1 పెట్టేస్తే బ్రాడ్కాస్ట్ ఐపీ వచ్చేస్తుంది. ఇందాక ఏం చెప్పాము, అన్ని 1s లాస్ట్ బిట్ 0 అయితే లాస్ట్ ఐపీ, ఆ బిట్ కలిపి 1 పెట్టేస్తే అదే బ్రాడ్కాస్ట్ ఐపీ. ఇప్పుడు బ్రాడ్కాస్ట్ ఐపీ ఏముంటుంది ఇక్కడ
255 కదా, ఫస్ట్ 20 డాట్ 255 డాట్ 255 డాట్ 255. సో దీన్నే మనం బ్రాడ్కాస్ట్ ఐపీ అంటాం. బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్. దీని గురించి కొంచెం ఒక స్పెషాలిటీ ఉంది, తర్వాత చెప్తాను. ఇక్కడ ఇంకోటి ఏమంటే బ్రాడ్కాస్ట్ ఐపీ మనం ఇదే లాస్ట్, ఆ తర్వాత ఐపీస్ ఉండవు. అంటే ఇది ఆ కంప్యూటర్కి అసైన్ చేయలేము. ఇక్కడ పోయి ఫిల్ చేస్తాం ఇదే బ్రాడ్కాస్ట్ ఐపీని. 20.255.255.255 ఇదే బ్రాడ్కాస్ట్ ఐపీ అయిందా. మన దగ్గర ఇది ఉంది కొంచెం పెండింగ్. ఇది వీటిల్లో ఉండే బ్రాడ్కాస్ట్ ఐపీ ఏంటి ఇది చూపిస్తాం. ఇది కాపీ చేసుకొని ఇక్కడ తెచ్చుకుంటాను. ఇక్కడ పెట్టి సే బ్రాడ్కాస్ట్ బిఐపి, బ్రాడ్కాస్ట్ ఐపీ ఏంటి 172.31.255.255 బ్రాడ్కాస్ట్ ఐపీ. సరేనా. తర్వాత ఇక్కడ ఇవన్నీ ఉంది 192.136.129.255 ఇది బ్రాడ్కాస్ట్ ఐపీ. మీరు ఏం చేయాలంటే కొన్ని ఐపీ అడ్రస్ మీరే తీసుకోండి, హోంవర్క్ లాగా తీసుకొని బ్రాడ్కాస్ట్ ఐపీ అన్నీ మీరు చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సమ్ కండిషన్స్. ఇప్పుడు మీరు ఐపీ కాన్ఫిగరేషన్ తీసుకోండి. ఐపీ కాన్ఫిగరేషన్ ఒక కంప్యూటర్లో ఐపీ కాన్ఫిగరేషన్ చేస్తే మీకు వ్యాలిడ్ ఐపీస్ అనేది తెలియాలి. వ్యాలిడ్ ఐపీ అడ్రస్ అంటే ఇక్కడ ఏం చెప్పబోతున్నానంటే నెట్వర్క్ ఐడి బ్రాడ్కాస్ట్ ఐపీస్ ఆర్ ఇన్వాలిడ్ అడ్రస్ అని చెప్తున్నాను. ఇది నెట్వర్క్ ఐడి బ్రాడ్కాస్ట్ ఐపీ ఇన్వాలిడ్. మనం కంప్యూటర్కి ఇవి ఐపీ అడ్రస్గా ఇవ్వలేము. అంటే ఏది ఇది వ్యాలిడ్ అంటే ఫస్ట్ ఐపీ నుంచి లాస్ట్ ఐపీ లోపల ఉండే అన్ని ఐపీ అడ్రస్ వ్యాలిడ్ ఐపీ అడ్రస్ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఎందుకు ఇన్వాలిడ్ అంటే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదు. కంప్యూటర్ ఏం చేయదు, కంప్యూటర్ యాక్సెప్టే చేయదన్నమాట. ఒకసారి చిన్న టెస్ట్ చూసేద్దాం, మీకు ఒక కన్ఫామ్ అయిపోతుంది. నికాడ్ ప్రాపర్టీస్లో వెళ్తాను. నా నెట్వర్క్ డిస్కనెక్టెడ్గా ఉంది, పర్వాలేదు, అది అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి 20.0.0.20 అన్ని బిట్స్ ఏంటి 000 కదా. ఓకే చెప్తాను. ఇక్కడ వార్నింగ్ ఏమంటే ద కాంబినేషన్ ఆఫ్ ఐపీ అడ్రస్ అండ్ సబ్నెట్ మాస్క్ ఇన్వాలిడ్ చెప్తాను కదా. ఇన్వాలిడ్ ఆల్ ఆఫ్ ద హోస్ట్ బిట్స్, ఈ హోస్ట్ బిట్స్లో ఉండే అన్ని బిట్స్ కాంబినేషన్లో 0 సెట్గా ఉంది, అందుకే ఇది ఇన్వాలిడ్ అంటుంది. అంటే నెట్వర్క్ ఐడి మనం నెట్వర్క్ ఐపీఆ ఇవ్వలేము. ఇది అయిందా, అర్థమైంది. ఇప్పుడు 20.255.255.255 అని ఇస్తే ఇప్పుడు అదే వార్నింగ్, అంటే చిన్న చేంజ్, ఇది కూడా ఇన్వాలిడ్. మీరు ఇచ్చిన ఐపీ అడ్రస్లో నెట్వర్క్ పోర్షన్ హోస్ట్ పోర్షన్లో అన్ని సెట్స్ 1లో ఉంది, అందుకని ఇది ఇన్వాలిడ్ అంటాం. అంటే ఇది తీసుకోలేదు. అదే మీరు 254 ఇచ్చి ఓకే ఉంటే తీసుకుంటుంది, అది తీసేసింది. తర్వాత ఇక్కడ మీరు అన్నీ 0.0.1 అని పెడితే ఓకే అంటే తీసుకుంది. అర్థమైంది కదా. సో ఎలా ఏమర్థమైంది మనకు నెట్వర్క్ ఐడి, ఇది నెట్వర్క్ ఐడి ప్లస్ బ్రాడ్కాస్ట్ ఐపీ ఇన్వాలిడ్. ఆ లోపల ఉండే ఫస్ట్ ఐపీ టు లాస్ట్ ఐపీ వ్యాలిడ్. అంటే ఇప్పుడు మనకు లాస్ట్ టోటల్ నంబర్ ఆఫ్
ఐపీ అడ్రస్, టోటల్ నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఐపీ అడ్రస్. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఐపీ అడ్రస్ ఎలా మనం కనుక్కోవాలి, దానికి ఒక చిన్న ఫార్ములా ఉంది. 2 పవర్ h మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు అదే టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఐపీ అడ్రస్ వస్తుంది. వ్యాలిడ్ ఐపీ అడ్రస్ ఇది ఫార్ములా. ఇక్కడ హెచ్ అంటే హెచ్కి మీనింగ్ ఏమంటే హెచ్ అంటే నంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్, నంబర్ ఆఫ్ హోస్ట్ బిట్స్, ఆ క్లాస్లో ఆ నెట్వర్క్లో ఉండే హోస్ట్ బిట్స్. ఇప్పుడు తీసుకోండి, మనకు ఐపీ ఏంటి 20 నెట్వర్క్ కదా. 20 నెట్వర్క్ అంటే ఇది ఏంటి క్లాస్ ఏ, అంటే క్లాస్ ఏ అంటే 8 నెట్వర్క్ బిట్స్, 24 హోస్ట్ బిట్స్, అంటే హోస్ట్ బిట్స్ 24, అంటే 2 పవర్ 24 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 16,777,214. ఇదే వాల్యూ, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ 2 ఎందుకు మైనస్ అంటే ఒకటి నెట్వర్క్ ఐడి ఇన్వాలిడ్ ఐపీ, ఒకటి బ్రాడ్కాస్ట్ ఐపీ ఇన్వాలిడ్ ఐపీ. ఈ రెండు ఇన్వాలిడ్ తీస్తే మనకు వ్యాలిడ్ ఐపీ అడ్రస్, వ్యాలిడ్ ఐపీస్. మీకు అర్థం కాకపోతే ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి ఈ వీడియో చూడండి, రివైండ్ చేసి మీకు అర్థమవుతుంది. ఇదే ఫార్ములా, దీంట్లో ఉండే బిట్స్. ఇదే క్లాస్ బీకి అయితే క్లాస్ బీలో 2 పవర్ 16 మైనస్ 2 అంటే 16 హోస్ట్ బిట్స్ కదా, 65,534. ఇదే క్లాస్ సికి అయితే 2 పవర్ 8 అంటే ఏంటి 254. ఇదే వ్యాలిడ్. ఇప్పుడు ఇక్కడ నేను ప్రూవ్ చేస్తాను చూడండి, చిన్న ప్రూఫ్. ఇది నెట్వర్క్ ఐడి పోయింది, ఇది నెట్వర్క్ ఐడి, ఇది బ్రాడ్కాస్ట్ ఐపీ. అంటే వ్యాలిడ్ ఐపీ అడ్రస్ ఏముంది 1లో నుంచి స్టార్ట్ చేస్తే 254. ఇదే కదా 254 ఐపీ అడ్రస్. అయిపోయిందా, అర్థమైంది అనుకుంటాను ఇది. తర్వాత మనం ఇక్కడ ఏం చేద్దాం, ఫుల్ఫిల్ చేయాలంటే నంబర్ ఆఫ్ వ్యాలిడ్ ఐపీస్ 2 to the power of ఫార్ములా అంటే ఫార్ములా పెట్టచ్చు, 2 to the power of 24 మైనస్ 2 అని కూడా పెట్టచ్చు. లేకుంటే నాకు నంబర్ చాలా ఈజీ సార్ అంటే 16,777,214 అని కూడా పెట్టేయచ్చు. ఇది టాపిక్ అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ నేను మీకు ఒక 3 ఐపీ అడ్రస్ ఇస్తాను. వాటికి క్లాస్, నెట్వర్క్ అన్నీ మనం ఇప్పుడు ఏం చేసామో అన్నీ మీరు కూడా హోంవర్క్ లాగా చేయండి. 115.3.6.8, 129.3.2.2, 198.250 లేదు 25.3.4. సో ఈ ఐపీ అడ్రసెస్కి మీరు ఏం చేయాలంటే క్లాస్ కనుక్కోవాలి. ఫస్ట్ క్లాస్, ఫైండ్ అవుట్ క్లాస్, తర్వాత నెట్వర్క్ బిట్స్, తర్వాత హోస్ట్ బిట్స్, తర్వాత డిఫాల్ట్, సబ్నెట్, మాస్క్, తర్వాత నెట్వర్క్ ఐడి, దెన్ ఫస్ట్ ఐపీ, తర్వాత లాస్ట్ ఐపీ, తర్వాత బ్రాడ్కాస్ట్ ఐపీ, ఆ తర్వాత ఏముంది నంబర్ ఆఫ్ వ్యాలిడ్ హోస్ట్ అంటే కూడా ఐపీ అడ్రస్ అంటే కూడా హోస్ట్, నంబర్ ఆఫ్ వ్యాలిడ్ హోస్ట్. ఇదే మీరు చేయాల్సిన హోంవర్క్. మీరు కనుక ఒక హోంవర్క్ చేస్తే, లేకుంటే మీకు ఒక నోట్ ప్యాడ్ తీసుకోండి, అంతా టైప్ చేయండి.
అలాగే కాపీ చేసి కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చూస్తాను ఎంతమంది కరెక్ట్ చేస్తారు, ఎంతమంది రాంగ్ చేస్తారని. అట్లీస్ట్ చేస్తేనే కదా కరెక్టో రాంగో తెలుస్తుంది. సరే, ఇంతటితో ఈ వీడియో చాలు. మనం నెక్స్ట్ వీడియోలో న్యూ టాపిక్ ఐపీ అడ్రస్లోనే ఇంకొంచెం మిస్ అయింది. ఐపీ అడ్రస్ క్లాస్ ఆక్టెట్ రేంజ్ ఎలా వచ్చింది, 0 to రేంజ్ ఉంది కదా, 0 to 127 ఎలా వచ్చింది రేంజ్, 128 to 191 ఎలా వచ్చింది, తర్వాత 192 to 223 వరకే ఎందుకు ఉంది, ఆ తర్వాత ఏంటి అనేది మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్. ఒకవేళ మీకు నచ్చితే, అర్థమై ఉంటే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎవరికైనా ఇలాంటి వీడియోస్ కావాలంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.